అందరికీ నమస్కారం అండి. మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం. ఈరోజు శుక్రవారం. ఈ శుక్రవారం రోజున ఆది పరాశక్తి మహత్యం గురించి విన్నవారికి సకల సౌభాగ్యాలతోటే అష్ట ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి. కాబట్టి ఆ ఆది పరాశక్తిని మనసులో నిలుపుకొని ఈ కథని ఆరంభిద్దామా? ఈ కథ చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీ వరకు వచ్చేస్తుంది. అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చెప్పబోయే అద్భుతమైన కథ శ్రీదేవి భాగవతం నుంచి ఆదిపరాశక్తి మహత్యం. ఎంతో విజ్ఞానుడు మహాజ్ఞాని అయిన సూత మహర్షిని మునులు కొందరు సందేహంగా ఇలా అడిగారు. మహర్షి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు అంటారు కదా, అనాదిగా సృష్టి స్థితి లయ కార్యాలు నిర్వహిస్తూ ఉంటారు. వేద శాస్త్ర పురాణాల ఆధారంగా పండితులు వేదవేత్తలు త్రిమూర్తులు సనాతనులు అని పురాణ దేవతలు అని చెబుతూ ఉంటారు. వీరిని మించిన గొప్ప దైవం లేదని కూడా అంటారు. ఈ ముగ్గురు ఒకే మూర్తి యొక్క భిన్న రూపాలని కూడా చెబుతారు. త్రిమూర్తులలో విష్ణుమూర్తి సర్వసమర్థుడు, శ్రేష్ఠుడు కూడా, మహా తేజస్వి అంటారు. అంతటి గొప్పవాడు యోగమాయకు వశుడై ఎలా గాఢ నిద్రలోకి వెళ్ళాడు? విష్ణుమూర్తిని వశం చేసుకున్న ఆ శక్తి ఎవరు? ఆ శక్తి పేరు ఏమిటి? ఎక్కడ ఎలా ఉంటుంది? ఎలా జన్మించింది? పరమాత్ముడే పరాధీనుడై ఆ శక్తిని వశుడయ్యాడంటే ఆశ్చర్యంగా ఉంది. మా సందేహాలను తమ జ్ఞానోపదేశాలతో తొలగించండి అని కోరారు. అప్పుడు సూత మహర్షి సౌనకాదులతో చూసి, మహామునులారా, సందేహాలను పూర్తిగా తెలుసుకోగలిగిన వారు విశ్వంలో ఎవ్వరూ లేరు. బ్రహ్మపుర్తులు సనాతనులు అయిన నారద కపిల మహామునులు కూడా పూర్తిగా సమాధానం చెప్పలేరు. అయినా నా సాయశక్తుల మీద మీ సందేహాన్ని తీర్చడానికి ప్రయత్నం చేస్తాను. వేదాలు నారాయణ్ణి జగత్ రక్షకుడుగా జగత్ పాలకుడుగా కీర్తిస్తున్నాయి. ఆయనను విష్ణువు అని, వాసుదేవుడు అని, జనార్దుడు అని జనులు స్తుతిస్తూ పూజిస్తూ ఉంటారు. విష్ణువు నాభి నుండి ఉద్భవించిన కమలం నుండి జన్మించిన బ్రహ్మదేవుడు చరాచర ప్రాణకోటిని సృష్టిస్తున్నాడు. కైలాసనాథుడు అయిన శంకరుడు లయకారకుడు. బ్రహ్మ సృష్టికి విష్ణువు పాలించిన సర్వ జగత్తును శివుడు తనలో లీనం చేసుకుంటాడు. వీరు కాక సూర్యచంద్రులు, ఇంద్రుడు, అగ్ని, వరుణుడు మొదలైన దేవతలు సృష్టి స్థితి లయ కార్యకాలలో తమ వంతు విధిని నిర్వహిస్తూ ఉంటారు. మీరు గమనించండి, బ్రహ్మలో సృష్టించే శక్తి ఉంది కనుక సృష్టి చేస్తున్నాడు. విష్ణువులో రక్షించే పాలించే శక్తి ఉంది కనుక సృష్టించే రక్షిస్తే పాలిస్తున్నాడు. శివుని లయం చేసుకున్న శక్తి ఉంది. అలాగే ఆదిశేషుడు ఆది కూర్మాలను భూమిని భరించే శక్తి కూడా ఉంది. అగ్నికి దహన శక్తి, సూర్యునికి ప్రకాశ శక్తి, వాయువుకు ప్రేరణ శక్తి, ప్రాణశక్తి ఉన్నాయి. ఈ శక్తులు వీరికి లేకపోతే వీరు ఏమీ చేయలేరు కదా. విష్ణువులో సాత్విక శక్తి లేకపోతే అతను నిశ్చేష్టుడు. బ్రహ్మలో రాజస శక్తి లేకపోతే సృష్టి చేయలేడు. శివుడిలో తామస శక్తి లేకపోతే లయకార్యం జరగదు. కనుక బ్రహ్మాండ సృష్టి స్థితి వినాశనానికి శక్తియే మూల కారణం. ఈ శక్తి అనేది లేకపోతే త్రిమూర్తులు ఇంద్రాది దేవతలు ఎవ్వరూ తమ విధులను నిర్వహించలేరు. ఈ శక్తి సుగుణ శక్తి, నిర్గుణ శక్తి అని రెండు రకాలుగా ఉంటుంది. నిర్గుణ శక్తిని విరాగులు ఉపాసనం చేస్తారు. సుగుణ రూపాన్ని కోరికలు ఉన్నవారు ఉపాసన చేస్తారు. ఒకటి నిష్కామోపాసన అయితే రెండవది సకామోపాసన. ధర్మార్థ కామ మోక్షములు ప్రసాదించేది ఈ శక్తి స్వరూపిణి. విధి విధానం పూజిస్తే అన్ని కోరికలు తీరుస్తుంది. జనులు అజ్ఞానం చేత ఈ పరాశక్తి దేవిని కూడా గుర్తించలేకపోతున్నారు. తెలిసిన జ్ఞానులు కూడా ఇతరులను అజ్ఞానం బోధిస్తున్నారు. కలి ప్రభావం చేత మరికొందరు శాషాండ ధర్మాలను ప్రచారం చేస్తున్నారు. మునులారా, త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పరబ్రహ్మ స్వరూపాలైన ఈ పరాశక్తిని నిత్యం ధ్యానం చేస్తారు. ఈ తల్లి అనుగ్రహం కోసం వేల సంవత్సరాలు తపస్సు చేస్తారు.
యజ్ఞ యాగాదులు చేసేది పరాశక్తి కరుణా కటాక్షం కోసమే. కనుక మనందరము ఎల్లప్పుడూ ఆ పరదేవత అయిన శక్తి స్వరూపిణ్ణే ధ్యానించాలి, సేవించాలి, పూజించాలి కూడా. ఇది సర్వశాస్త్రాలు అంగీకరించి చేసిన నిర్ణయం. మన గురువులు వ్యాసులు వారు నాకు చెప్పినదే నారద మహర్షి మా గురువు గారికి చెప్పారు. నారదునికి బ్రహ్మదేవుడు, బ్రహ్మదేవునికి విష్ణుమూర్తి బోధించారట. కనుక మీ సందేహాలు వీడండి, ఇతరుల మాటలు వినకండి, వినినా పట్టించుకోకండి. శక్తియే ఆరాధింపదగిన పరతత్వం అని గ్రహించండి. శక్తి లేని అశక్తుడు ఎలా ఉంటాడో ప్రత్యక్షంగా మీరు చూసి ఉంటారు. కనుక జీవులందరూ, ప్రాణులందరూ గల శక్తిని తెలుసుకోవాలి, పూజించాలి. విష్ణువు మదికైటబుల సంహారాన్ని చేసిన దేవీసుతుతో ముగిస్తారు. నమో మహామాయ స్వరూపురాలివి, సృష్టిని లయము చేసేదానివి, చావు పుట్టుకులు లేనిదానివి, దృష్టులపై కోపం చేదానివి, ఇహపరాలయందు భక్తి ముక్తి ఇచ్చేదానవు, మంగళ స్వరూపినివి అయిన దేవి, నీకు నమస్కారం చేస్తున్నాము. నీ సుగుణ రూపం కానీ నిర్గుణ రూపం కానీ నాకు తెలియదు. లెక్కకు మించిన అసంఖ్యాకమైన నీ చరిత్రలు నాకు తెలియవు. నాపై ప్రసన్నురాలివై ఈ మధుకైటబులను సంహరించే మార్గం చూపము. ఇలా శక్తి స్వరూపిణి ప్రతి ఒక్కరూ కూడా ఆరాధించాలి. ఈ సృష్టియే ఆ శక్తి స్వరూపిణి. కాబట్టి మనం శక్తి స్వరూపుణ్ణి పూజించిన, ఆరాధించిన అత్యంత ఫలితం కలుగుతుంది. ఆది పరాశక్తియే ప్రతి ఒక్క దేవుళ్ళకి శక్తి స్వరూపిణి. వాళ్ళు కూడా పూజించేది శక్తి కోసం, ఆ పరాశక్తిని అని ఈ పరాశక్తి మహత్యంలో మీరు తెలుసుకున్నారు కదా. కాబట్టి మనందరం ఈ శుక్రవారం రోజునైనా సరే ఆ పరాశక్తిని ఆరాధిద్దాం, ఆ పరాశక్తిని పూజిద్దాం, దేవాలయాలకు వెళ్ళి దర్శించుకుందాం. అమ్మవారికి పూజలు చేసినా, శ్లోకాలు చదివినా, మంత్రాలు చదివినా, యజ్ఞాలు చేసినా, ఏది చేసినా ఆ శక్తి స్వరూపుని అనుగ్రహం కోసమే. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకందరికీ ఈ ఆదిపరాశక్తి కథ ఎంతగానో నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఈ మహత్యం మీకందరికీ కూడా నచ్చి ఉంటే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి ఆధ్యాత్మిక కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు.